విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఏషియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్స్లో ఒకటైనటువంటి ఈ మన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో కొంతమంది వడ్డీ వ్యాపారాలు మొదలెట్టారు, ఇంకా వేరే కొంతమంది ఇంకో రకమైన వ్యాపారాలు మొదలెట్టారు, చిట్ ఫండ్ వ్యాపారాలు మొదలెట్టారు, ఇంకా రకరకాల వ్యాపారాలు. రూల్ ప్రకారం ఏదైనా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యక్తి వేరే ఆదాయ వనరులు చేకూరేటువంటి పనులు వృత్తులు వేరే ఏమి చేపట్టకూడదు, అంటే వేరే ఆవగేషన్ ఏమి ఉండకూడదు. సరే, ఇక్కడ వడ్డీ వ్యాపారం మొదలెట్టినటువంటి వాళ్ళు వడ్డీ సీనాలుగా పిలుచుకుందాం కొంతసేపు. ఈ వడ్డీ సీనయ్యలు చాలా ధర్మ వడ్డీ అంటే 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు ఇలాగా ఈ వడ్డీకి వాళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు. సరే, అంతవరకు కూడా మనం కళ్ళు మూసుకుందాం అనుకుందాం కొంతసేపు. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే చెక్కు, నోటు, ఆ ఉద్యోగి యొక్క డెబిట్ కార్డు, అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎరేస్తారంటే చాలా కష్టాల్లో ఉండి బ్యాంకులో డబ్బులు దొరక్క సరైన సమయానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడం ద్వారా వాళ్ళు వనరులు చేకూర్చుకోలేక వచ్చినటువంటి ఆ పరిస్థితుల్ని తట్టుకోవడానికి, ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి డబ్బులు తప్ప వేరే మార్గం లేనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఎరగా ఎంచుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఇస్తారు, 5 లక్షలు 10 లక్షలు ఎంతో వాళ్ళ అవసరాన్ని బట్టి వీళ్ళు ఇవ్వగలిగినంత. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చెక్కులు, నోట్లు, ఏటీఎం కార్డులు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళు అధిక వడ్డీలు తీసుకున్నారు కదా, సో ఇతనికి బాగా ఎంత తొందరగా వీలైతే తీర్చేద్దాం అనేటువంటి ఉబలాటం ఉంటుంది, ఆ తాపత్రయం ఉంటుంది.